హార్ముజ్జల సంధి దగ్గర ఇరాన్ ఆటలు సాగనివ్వబోము అని చెప్పి అమెరికా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇరాన్ హార్ముజ్ని దిగ్బంధించలేదు, మేమే దిగ్బంధించాం ఇరాన్ని అని చెప్తోంది. దాదాపు 800 నౌకలు సురక్షితంగా ప్రయాణించినవి ఈ 2-3 రోజుల్లో కూడా అన్నది అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. హార్ముజ్జల సంధి మీదుగా నౌకలు రాకపోకలు సాగించాలంటే మేము నిర్దేశించిన మార్గాల్లోనే అవి ప్రయాణించాలని ఇరాన్ ప్రకటించడం, ఈ జలసంధి కార్యకలాపాలు అమెరికా జోక్యాన్ని మేము అనుమతించబోమని కూడా ఇరాన్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చెప్పడం, దీని మీద అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఈ ప్రకటన చేసింది. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు అని తేల్చి చెప్పింది. దాదాపుగా 800 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా మా దళాలు భద్రత కల్పించినాయి. ఇరాన్ మీడియా చేసిన ప్రకటనలో ఎట్లాంటి నిజం లేదు. వాస్తవానికి హార్ముజ్ మీద ఇరాన్కి ఎట్లాంటి నియంత్రణ లేదు. 800 వాణిజ్య నౌకలు కూడా సురక్షితంగా ప్రయాణించేలా మా అమెరికా దళాలు తోడున్నాయి. వీటిలో 380 మిలియన్ బ్యారెల ముడి చమురు కూడా రవాణా అయిందంటూ అమెరికా చెప్పుకొచ్చింది. ఒమన్ కారిడార్ నుంచి ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను ఇరాన్ వెనక్కి పంపినట్టు వార్తలు వస్తే అదేమీ లేదని చెప్పింది. అదే సందర్భంలో టెహ్రాన్ వాటిని ఆదేశించినటువంటి దానికి అనుగుణంగా ఎవరు పాటించలేదు. ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇది సముద్రం అనుకుంటే ఇటు పక్కన ఇరాన్ ఉంది, ఇటు పక్కన ఒమన్ ఉంది. ఈ ఇరాన్ దగ్గర 200 నాటికల్ మైళ్ళ దాకా ఇరాన్కి హక్కు ఉంటుంది. ఒమన్ దగ్గర 200 నాటికల్ మైళ్ళ దాకా వాళ్ళకి హక్కు ఉంటుంది. అమెరికా మొన్నటి నుంచి బిగిన్ చేసింది ఏంటి, ఒమన్ ప్రాదేశిక జలాల్లో నుంచి షిప్స్ని పంపిస్తారు. అట్లా 800 పంపించింది. అందులో ఒక 3 షిప్పుల్ని ధ్వంసం చేసింది ఇరాన్. దానికి ప్రతిగా ఇరాన్ని బేభత్సం సృష్టించి వదిలిపెట్టింది అమెరికా. ఇది వాస్తవ పిక్చర్.